14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుట్టుక ప్రజల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, అలాగే ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి వ్యక్తుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థాపించబడింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అకాల మరణంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, ప్రజలు కానీ, వారందరికీ కూడా ఒక భరోసాని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, అండగా ఉండాలి, ఒక సంస్కరణలు తీసుకురావాలి, మంచి ప్రభుత్వాన్ని స్థాపించాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలి అనే ఒక మంచి సంకల్పంతో స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకనే 2-3 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసింది. ఒకసారి బ్రహ్మాండమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, మేలు చేయాలి అని చెప్పని దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది. అలాగే 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ వర్గాలకి ప్రభుత్వాలు అండగా ఉండాలి అని అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి, 1 కాదు 2 కాదు, ప్రతి శాఖలోనూ కూడా మహిళల పట్ల, రైతుల పట్ల, విద్యార్థుల పట్ల, లేకపోతే ప్రజల పట్ల అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఆ సంస్కరణలని ఆదర్శంగా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ నిలబడిందంటే, పరిపాలనలో అగ్రభాగాన్ని ఉన్నాము అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం, జగన్మోహన్ ఐడియాలజీ అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు, వ్యక్తులు, పార్టీలు అందరూ కూడా గోబెల్స్ లాగా మారిపోయారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గోబెల్స్ లాగా మాట్లాడి విష ప్రచారాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తు అధికారం మనం దూరం అయినప్పటికీ కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా 24లో అవతరించి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఆ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి తరుణంలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ని 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి ఫీజుని రీఎంబర్స్ చేయాలి అని చెప్పని, విద్యార్థులు చదువుకుంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, వారి స్థితిగతులు మెరుగుపడతాయి అని చెప్పని భావించినటువంటి ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. ఎన్నికలలో హామీలు ఏ రకమైనటువంటి హామీలు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొనసాగిస్తాము అనే నినాదంతో అధికారంలోకి వచ్చి ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, యువతకి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పని ఎగ్గొట్టినటువంటి పార్టీ మీద, అలాగే 17 మెడికల్ కాలేజీలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ వచ్చినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా, ఏ రాష్ట్రం కూడా లేదు. పక్క రాష్ట్రాల కన్నా, కేంద్ర ప్రభుత్వం కన్నా ముందుగానే ఆలోచన చేసి మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలు అమల్లోకి తీసుకొచ్చి మిగతా 12 మెడికల్ కాలేజీలని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈరోజు మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తూ ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలు, చదువుకున్నటువంటి ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలకి డాక్టర్ అయ్యేటటువంటి అవకాశాన్ని పూర్తిగా సమాధి చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 అంశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, కళ్ళు తెరిపించాలనుకుంటుంది. ఖచ్చితంగా ఫీజు రీఎంబర్స్ చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే నడపాలి అనే నినాదంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కలెక్టర్లకి మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మాతో సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.